సినిమా అంతటికి ఒక లాజికల్ పాయింట్ ఉంటుంది. ఆ లాజికల్ పాయింటే లాజిక్ లేకుండా ఉంది అనిపిస్తుంది. అందరికీ లాజిక్ కనిపించవచ్చు, నాకు అంత లాజికల్గా అనిపించలేదు ఆ పాయింట్. ఆ పాయింట్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. సో అందుకే లాజిక్ అడుగుతున్నాను నేను. టీజరు ట్రైలర్ చూసిన చాలామందికి ఆంధ్ర కింగ్ ఏంటి ఉపేంద్ర గారు అనే డౌట్ ఉండొచ్చు. సో ఈ మూవీ ఆంధ్ర కింగ్ మీద కాదు, ఆంధ్ర కింగ్ ఫ్యాన్ మీద. సో ఆంధ్ర కింగ్కి ఎలివేషన్స్, ఆంధ్ర కింగ్కి ఏముండవు. ఎలివేషన్స్ కానీ ఏమైనా కానీ మొత్తం ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్ మీదే ఉంటాయి. ఆ పాయింట్ వల్ల మీరేమి డిసప్పాయింట్ అవ్వరు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా డిసప్పాయింట్ అవ్వరు. నాకేమి మధ్యలో క్వశ్చన్ ఏం రైజ్ అవ్వలే నా మైండ్లో, ఎందుకు ఈయనని పెట్టుకున్నారని. సో ఆబ్వియస్గా అందరికి తెలిసిందే రీజన్. ఎందుకు ఫ్యాన్స్ గొడవలు ఎందుకు రేపడం ఆంధ్ర కింగ్ అని చెప్పి ఏ హీరోని చూపించినా కూడా మిగతా హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. కాబట్టి ఈ గొడవలన్నీ లేకుండా కర్ణాటక హీరోని తీసుకొచ్చి పెట్టేస్తే సెట్ అని డైరెక్టర్ గారు భావించి పెట్టుకున్నారు. సో ఫిలిం ఆంధ్ర కింగ్ కోసం కాదు, ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్ కోసం. అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందరూ నాకు తెలిసి 100% ఇచ్చారనుకుంటా యాక్టింగ్లో. ఆ పాయింట్ మీద నాకు సినిమా నచ్చింది. ఒక మంచి ఎమోషనల్ రైడ్ అనిపించింది. ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు సినిమా మొత్తాన్ని లాగడానికి ఒక పాయింట్ ఉంది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ని కనెక్ట్ చేసే ఆ పాయింట్ రియాలిటీకి దగ్గరగా అనిపించలేదు. అంటే స్పాయిలర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక 99 సినిమాలు చేసిన హీరో దగ్గర డబ్బులు లేక ఒక హీరో వీరాభిమాని డబ్బులు పంపిస్తాడు హీరోకి. ప్రాక్టికల్గా ఇది ఎంత రియాలిటీకి దగ్గరగా ఉంది అనేది కాకపోయినా ఎమోషనల్గా ఒక పాయింట్ కనెక్ట్ చేశారు దానికి. సో లాజిక్లన్నీ పక్కన పెట్టేస్తే మూవీ నచ్చుతుంది. అండ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్టోరీని బాగా సెటప్ చేశారు. లొకేషన్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది, మేకింగ్ బాగుంది. అండ్ డైరెక్టర్ గారి దగ్గర టాలెంట్ ఉందని చెప్పి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది. టెక్నికల్గా సౌండ్ ఉంది ఫిలిం. మ్యూజిక్ విషయానికి వస్తే 2 పాటలు ఉన్నట్టున్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఇంకొక పాట ఏమైనా వెళ్ళిపోయిద్దేమో తెలీదు. 2 పాటలు బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగానే అనిపించింది. థియేటర్కి వెళ్ళి చూడాలా, థియేటర్లోనే చూడాలా అని అడిగితే థియేటర్లోనే చూడాల్సిన మూవీ అయితే కాదు. ఓటీటీలో అయినా చూడొచ్చు. అంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిలిం అయితే కాదు. ఈ సినిమాని ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఫిలిం అని చెప్పొచ్చు. ఏ రేటెడ్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఏం లేవు. మీకు ఒక 90s ఫీల్ ఉండే, 90s 2000s మధ్యలో ఫీల్ ఉండే సినిమాలు కావాలి, లేకపోతే అలాంటి లొకేషన్స్ని చూడాలి, అలాంటి ఫ్రేమ్స్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. ఓవరాల్గా ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ అ డీసెంట్ వాచ్ ఫిలిం. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.